పేదల సేవలో ఈ రోజున నరసరావుపేటలో స్థానిక శాసనసభ్యులు సూర్యోదయం కాకముందే వారి ఇళ్ల దగ్గరకు వచ్చేసి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని నిద్రలేపి పెన్షన్ ఇవ్వటం అనేది నిజంగా అది చంద్రబాబు గారి నాయకత్వంలో నరసరావుపేటలో అరవింద్ బాబు గారి సారథ్యంలో 6 గంటలకే వారి ఇళ్ల దగ్గరకు వచ్చేసి పెన్షన్ ఇస్తున్నందుకు వారి కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎప్పుడు కూడా జరగంది. ఎందుకంటే వాలంటీర్లు ఉంటేనే ఇస్తారనే భావాన్ని తొలగించేసి తెలుగుదేశం పార్టీ అదే జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఎమ్మెల్యే గారు ఎవరైతే పెన్షన్ దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలకి అందరికి కూడా నిద్రలేపి పెన్షన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో దానికి తగిన విధంగా స్థానిక శాసనసభ్యులు చూశారు కదా, ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉంటాడు. ప్రజల మధ్యనే ఉంటూ వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ చూశారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఏ విధంగా ఇద్దాం, టిట్కో ఇల్లు ఏ విధంగా ఇద్దాం, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని కూడా తను ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర దాంట్లో అరవింద్ బాబు గారు ఎక్కడా లేని విధంగా మురుగు కాలువలు శుభ్రం చేయటం కావచ్చు, రోడ్లను క్లీన్ చేయటం కావచ్చు, కూటమి నాయకులతో కలిసి చేయటం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరిలో కూడా బ్రహ్మాండంగా చూడండి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అన్ని వర్గాల వారికి చూశారు. మా కోటిరెడ్డి గారికి ఇచ్చారు, అంజిరెడ్డి గారికి ఇచ్చారు, సుశీలమ్మ గారికి ఇచ్చారు, భూపాలరెడ్డి గారికి ఇచ్చారు. కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, పేదల సేవలు చూశారు కదా, మా దివ్యాంగుల సోదరులు కూడా వాళ్ళు పెన్షన్ 6,000 రూపాయలు తీసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. దివ్యాంగుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి వారికి రాబోయే రోజుల్లో తొందరలో ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా 3 వీల్ మోటార్ సైకిల్ కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఇవే మా వృద్ధులు దివ్యాంగుల తరపున అభినందనలు.